వీక్షించేటువంటి ప్రేక్షకులకి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి ఏలిన నాటి శని ప్రభావం అనగానే భయపడాల్సినటువంటి పని లేదండి. ఎందుకంటే కర్మదోషం అనేటువంటిది తొలగిపోతుంది. మీరు చేసే ప్రయత్నంలో ఆటంకాలని మాత్రమే సూచిస్తుంది తప్ప ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని సూచించదు. కాబట్టి ఈ మేషరాశి వారికి 12వ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన అడ్డంకులు మాత్రమే కలిగి మిమ్మల్ని కాస్త ఫలితాన్ని ఇవ్వడంలో ఆలస్యం చేస్తుంది అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక గురుగ్రహ ప్రభావం మే 31వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండడం. ఈ కాలం మార్చి 19 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం. అంటే నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. తద్వారా ఆ పరిచయస్తులు లేదా సోదర సోదరీమణుల మధ్య చిన్నపాటి పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యముగా ఈ యొక్క గురు ప్రభావం వలన ప్రధానంగా అనుకోని సంఘటనలు ఈ మార్చి నుంచి మే 31వ తారీఖు వరకు ఎదురవుతాయి. కాబట్టి మానసికంగా సిద్ధంగా ఉండి వాటిని ఎదుర్కొనే ప్రయత్నము స్వయం కృషితో ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు చేసుకున్నట్లయితే చాలా శుభ ఫలితాలు పొందుతారు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అర్ధాష్టమ గురు ప్రభావం కావున చాలామందితో విభేదాలు, ముఖ్యంగా గృహ నష్టము, ఆస్తి నష్టము, వాహన నష్టము అనేటువంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా జాతకరీత్యా చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కోక తప్పదు. ఈ సమయంలోనే వాతావరణంలో అనగా మీ యొక్క సంబంధించినటువంటి గృహ వాతావరణంలో మార్పులు కలుగుతాయి. అనగా గృహాన్ని బదిలీ చేయడం కానీ, లేదా వేరే ప్రాంతాలకి బదిలీ అవ్వడం కానీ, లేదా ఉన్న ఇంటి నుంచి వేరే చోటికి మారడం కానీ, ఉన్న ప్రదేశం నుంచి వేరే చోటికి ప్రదేశానికి మారడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మరి ఈ మేషరాశి వారికి ఇటు శని ప్రభావము, ఇటు గురువు కూడా అనుకూలంగా లేని కారణం చేత మరి ఎప్పటి మంచి శుభ ఫలితాలు కలుగుతాయని ఆలోచిస్తే ప్రధానంగా వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ప్రధానంగా అంటే ఈ సంవత్సరమే అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి అనగా 2.5 నెలల పాటు, దాదాపుగా 3 నెలలు వేసుకోవచ్చు. ఈ 3 నెలల పాటు అనుకూలమైనటువంటి కాలం ఈ సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ సమయం మీకు అత్యంత యోగ కాలంగా ఉంటుంది. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్ని విధాలుగా గురు అనుగ్రహం ఉండడం. ఎందుకంటే నవగ్రహాల్లో అత్యంత శుభకరుడు గురువు. ఇటువంటి గురువు అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండడం ఈ కారణం చేత ఈ సమయం మాత్రం అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో వక్రీకరించి ఉన్నటువంటి స్థితి ప్రభావం చేత ప్రధానంగా గురువు యోగించబోతున్నాడు. అంటే ప్రధానంగా ఒక సంవత్సరంలో 6 నెలల పాటు అనుకూలంగా ఉండకపోవడం, మిగతా 6 నెలల పాటు అనుకూలంగా ఉండడం ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి గురుగ్రహ ప్రభావం కలుగుతుంది. ఇక డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా కేతువు యోగాన్ని కలగచేస్తూ ఉంటే డిసెంబర్ 5 తర్వాత కేతువు అవయోగాన్ని కలగచేస్తాడు. అలాగే రాహు ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాహువు డిసెంబర్ 5 వరకు కూడాను యోగాన్ని కలగచేస్తూ ఉంటే డిసెంబర్ 5 తర్వాత రాహు కూడా అనుకూలంగా ఉండకపోవడం. ఈ కారణం చేత ఒక్క గురువు అనుకూలంగా లేకపోయినా, మిగతా గ్రహాల యొక్క శని అనుకూలంగా లేకపోయినా, మిగతా రాహుకేతు గ్రహాల ప్రభావము అనుకూలంగా ఉండడం చాలా మంచి శుభ పరిణామము ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఉద్యోగార్థులకి ఎలా ఉండబోతుంది? నిరుద్యోగస్తులు అంటే ఉద్యోగస్తులు ఎప్పుడు నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది? అలాగే ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయా, లేదా వేరే సంబంధించినటువంటి ఉద్యోగంలో ఎప్పుడు ప్రయత్నం చేయాలి అని ఆశించేటువంటి ప్రేక్షకుల్లో మేషరాశిలో జన్మించినటువంటి వారు చాలామంది ఉంటారు. అయితే ప్రధానంగా గమనించాల్సినటువంటిది ఈ యొక్క ఉగాది సందర్భంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం 12 రాశుల వారికి ఉండాలి. ఎందుకనంటే మనం చేసే ప్రతి పనులలో లాభమైన, నష్టమైన, కష్టమైన, సుఖమైన, ఇబ్బంది అయినా, అనుకూలమైన అన్నీ నవగ్రహాల యొక్క అనుగ్రహంతోనే మనకు కలుగుతాయి. కాబట్టి కష్టాలను ఎదుర్కొనే ధైర్యము, యోగాల్ని అనుభవించే యోగ్యత,
ఇవన్నీ కూడా మనకు కలగాలంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలి. ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఏప్రిల్ 1వ తారీఖు చైత్ర పౌర్ణమి మరియు అతి శీఘ్రముగా ఫలితాలనిచ్చే ఉన్న 3 నక్షత్రాలలో ఒకటైనటువంటి హస్త నక్షత్రం రోజున సాయంకాలం ప్రదోషకాల సమయంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము మరియు ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, అలాగే సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, సర్వశాంతికి రుద్ర హోమము, అనుకూల దాంపత్యము, వివాహము, ఆర్థిక ఉద్యోగ అభివృద్ధి కోసం లక్ష్మీ మూలమంత్ర సంప్రతి లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మ్యాక్సిమం ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. ఉద్యోగస్తులకి ఎప్పుడు వేరే సంస్థల్లో ప్రయత్నం చేస్తే బాగుంటుంది, లేదా ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్కి ఎప్పుడు ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది, ఎప్పుడు లభిస్తుంది, అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు బాగుంటుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి 15 జూన్ నుంచి 16 జూలై మధ్యకాలంలో అనుకూలమైనటువంటి కాలము. ఇక 17 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ వరకు ఉన్నటువంటి కాలము ఇది చాలా యోగ్యమైనటువంటి కాలము. ఇక 14 జనవరి నుంచి 13 ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి కాలము చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. 14 జనవరి నుంచి 14 మార్చి వరకు, 14 జనవరి నుంచి 14 మార్చి వరకు వచ్చే సంవత్సరం ఇవి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో నిరుద్యోగస్తులు కానీ వేరే ఉద్యోగం చూసుకోవడం కానీ చాలా అనుకూలమైన కాలము, మీ యొక్క ప్రయత్నం నెరవేరేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా మేషరాశి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉండేటువంటి సమయము ఇటు గురువు అనుకూలంగా లేకపోవడము, కుజుడు కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల వృధా ప్రయాసలు, వృధా ప్రయాణాలు, ఖర్చులు అధికంగా ఉండడము, అవమానాలు ఎదుర్కోవడం లాంటివి జరుగుతాయి. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్యకాలంలో మీలో ఉత్సాహం పెళ్ళుబెగుతుంది. అంటే ఏ పని చేయాలన్నా ముందడుగు వేస్తారు. గ్రహం కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం కూడా ఉంటుంది, మిగతా గ్రహాలు. ఈ కారణం చేత ఈ సమయంలో పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించి ఏ ప్రయత్నంలోనైనా ముందడుగు వేస్తే విజయం మీ వంతవుతుంది. ఎందుకనంటే దుందుడుకు స్వభావంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు కాబట్టి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది కుటుంబం పరంగా చూసుకున్నట్లయితే మీ యొక్క వాక్కుని అమితంగా మాట్లాడుకోవాలి. అనగా అమితంగా కాకుండా మితంగా ఉపయోగించుకోవాలి. మీ యొక్క వాక్కు వల్లనే మీకు సమస్యలు వస్తాయి. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎదుటివారితో సంయమనం పాటించండి. ఆగ్రహావేశాలకి లోను కాకండి. అలాగే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకి పనికిరాదు. ఖర్చు అధికంగా ఉంటుంది ఈ సమయంలో. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ ఈ మధ్యకాలంలో ఏదైతే సమయం ఉందో ఇది అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరుల నుంచి పొందుతారు. అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా అభివృద్ధిని పొందుతారని చెప్పవచ్చు. న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీదే పైచేయి సాధిస్తారు. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా విభేదాలు, దంపతులతో మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏర్పడడం కానీ, భాగస్వాముల మధ్య విభేదాలు ఏర్పడడం కానీ జరిగే అవకాశాలు ఈ మేషరాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం వల్ల లేని సమస్యల్ని మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలము ఇది కుజస్తంభన సంబంధించినటువంటి ఈ సమయంలో ప్రధానంగా జాగ్రత్తలు అనేటువంటివి పాటించాలి. ఈ సందర్భంగా మీరు గనక ప్రయత్నం ఈ విధంగా చెప్పినటువంటి సమయంలో కనుక చేసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కానీ ఇంటా బయట వ్యక్తిగతంగా కానీ మీకు అన్ని విధాలుగా ప్రోత్సాహంగా బాగుంటాయి. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా చూసుకున్నట్లయితే మీకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీకు అంతంత మాత్రముగానే ఫలితాలు కలుగుతాయి. అధికారులు లేదా పార్టీ పెద్దల యొక్క అండదండలు అంతగా లభించకపోవడము,
అలాగే ఏదైనా పదవి కోసం ఏదైనా పోటీలలో మీరు నిలబడ్డ ఖర్చులు అధికంగా ఉండడం, ఆశించిన మేర ఫలితం రాకపోవడం, ఈ కారణం చేత కొంత నిరుత్సాహానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి సంయమనం పాటిస్తూ ఇప్పుడున్నటువంటి సమయం అనుకూలంగా లేని కారణం చేత భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందనే ఉద్దేశంతో భవిష్యత్తులో మీరు మార్గాన్ని ఏర్పాటు చేసుకోండి. గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వరకు సాధారణంగా ఉంటుంది. ఇక విద్యార్థులకి గురుబలం అనుకూలంగా ఉండడం, పరీక్షలలో ఉత్తీర్ణత శాతము చక్కగానే ఉంటుంది. ముఖ్యంగా విదేశీ యానానికి సంబంధించి ఏ ప్రయత్నం అయితే చేస్తుంటారో ఆ విదేశీ విద్యకి అనుకూలంగా ఉంటుంది. విదేశంలో స్థిరపడినటువంటి వాళ్ళకి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి వాళ్ళకి వీసాలు శాంక్షన్ అవ్వడం కానీ, లేకపోతే అక్కడ స్థిర నివాసానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో మీరు విజయాన్ని పొందడం కానీ జరుగుతుందని చెప్పవచ్చు. ఇక సినీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్ ఫ్రేమ్స్ అనగా ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణ స్థాయి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ఆశించి భంగపడడం కంటే మీ వంతు ప్రయత్నం మీరు చేసుకుంటూ ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా కళాకారులు, నటులకి ప్రధానంగా ప్రజలలో గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీరు ఎదుటి వాళ్ళతో పొందుతారు. కానీ ధనపరంగా మీరు అలాగే మెచ్చుకోలు కనుక అవార్డుల పరంగా ఆశించిన మేర ఫలితాలు పొందలేకపోతారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సాధారణ పంటలు వేసుకోవడమే చాలా మంచిది అని గమనించుకోవాలి. ఆశతో మనకు అలవాటు లేని పంటలు వేసుకోవడం ద్వారా నష్టపోతారు. కౌలుదారులకి సాధారణంగానే నష్టస్థితిలో ఉంటారని గమనించాలి. ఇక మొదటి పంట అద్భుతంగా మీకు యోగదాయకంగా ఉంటుంది. రెండవ పంట సాధారణమైనటువంటి ఫలితాన్ని పొందుతానని చెప్పవచ్చు. ఇక క్రీడా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి 12 నవంబర్ నుంచి అద్భుతమైనటువంటి ప్రతిభని కనబరచడం ద్వారా మీరు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఇతరులతో వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఈ సంవత్సరం మీరు మితమైనటువంటి వ్యవహారంతో ముందడుగు వేస్తేనే ఫలితాలు చక్కబెట్టుకుంటాయని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ముఖ్యంగా గతం కంటే కొంత పరాభవాలు ఎదుర్కొనే అవకాశము గోచరమవుతుంది. ముఖ్యంగా గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత గృహంలో ఆస్తి నష్టము, అలాగే వస్తువులు దొంగలించబడడం లాంటివి జరుగుతాయి. ఇంతకుముందు మీరు అప్పుగా ఎవరికైతే ఇస్తారో వాళ్ళు ముఖం చాటేయడం, తద్వారా కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకైతే అలసటతో కూడుకున్నటువంటి, శ్రమతో కూడుకున్నటువంటి జీవన విధానం ఈ పరాభవనామ సంవత్సరంలో ఉంటుందని గమనించాలి. వివాహం కాని అమ్మాయిలకి వివాహం అవుతుంది. సంతానము అనేటువంటిది మాత్రం తప్పకుండా మీకు ఈ సంబంధించినటువంటి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్య కాలంలో సంతానాన్ని పొందే అవకాశము ఎక్కువగా గోచరమవుతుంది. అన్నిటికంటే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషాదులకు ఎవరికైనా కానీ వివాహం అనేటువంటిది నిశ్చయం అవుతుంది. తద్వారా అనుకున్న మేర జీవిత భాగస్వామితో ఆనందంగా గడపడానికి భవిష్యత్తు మార్గం సుగమమవుతుంది. కాకపోతే ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావము, అలాగే గురువు స్వల్పంగా యోగించడము, రాహుకేతుల యొక్క అనుగ్రహం సామాన్యంగా ఉండడం, ఈ కారణం చేత ఆశించిన మేర కంటే మీరు శుభ ఫలితాలు తక్కువగానే పొందుతారు. కాబట్టి దైవానుగ్రహమే తప్పనిసరి. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం చేసుకోవడం చాలా మంచిది. అర్చనాది కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగే శనివారం నాడు తైలాభిషేకాలు చేసుకోవడము, అలాగే దత్తాత్రేయ చరిత్ర పారాయణ 3 సప్తాహాలు మీ యొక్క సమస్య ప్రధానంగా నెరవేరాలని చేయడము, ఇలాంటివి చేసుకున్నట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. దీంతో పాటుగా మన పీఠం ఆధ్వర్యంలో ఈ ఏప్రిల్ 1వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశ్వత హోమము, మృత్యుంజయ, సుదర్శన, రుద్ర, లక్ష్మీ హోమాలు లాంటివి విశేషంగా జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అన్ని విధాలుగా అవగతం చేసుకొని సమస్యలకి తగ్గట్టుగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి దైవానుగ్రహాన్ని పొంది మీరు జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. దీన్ని బట్టి
ఆశించిన మేర కంటే ఎక్కువగా కష్టపడాలి, శ్రమ కోర్చాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి శని అత్యంత యోగప్రదుడుగా లాభస్థానంలో ఉండి ఈ సంవత్సరం అంతా కూడాను యోగకరుడుగా ఉండబోతున్నాడు. అలాగే మే 31వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా అత్యంత యోగ అవయోగాలను ఇచ్చేటువంటి శని గురువులు ఇద్దరు కూడాను మీకు యోగ స్థానంలో స్థితి పొంది ఉండడం, ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు రాహువు దశమ స్థానంలోనే ఉండడం, అలాగే కేతువు చతుర్థ స్థానంలో కొంత అవయోగాన్ని కలగచేసిన ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏ పనైనా చెయ్యాలి, కొత్తగా ఏదైనా ప్రారంభించాలి, ఒక వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, నూతన ఉద్యోగంలో ప్రవేశం గురించి కావచ్చు, ఇలా ఏదైనా ఒక కొత్తదిగా ప్రారంభించాలని అనుకుంటే ఆలోచించినటువంటి మరుక్షణంలోనే ప్రయత్నంలో మొదలు పెట్టడం, ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటిది మే 31 లోపల చేసుకుంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీ ప్రయత్నము మొదలుపెట్టినటువంటి దారిభ్యత నిరాటంకంగా ఆగకుండా సాగిపోతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నానండి, ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి యోగ కాలము మే 31వ తారీఖు వరకు సంపూర్ణముగా బలముగా ఉంటుంది. ఇక తదనంతరం గురువు జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో పొంది ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం, అలాగే మీరు ఇతరుల యొక్క మాటలను నమ్మి మోసపోవడం కానీ, ఇతరుల వలన మోసగింపబడడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు ఈ గురు ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత ఉత్పన్నమవుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావంలో కలుగుతుంది. ఇక అక్టోబర్ 31 నుంచి జూన్ 24వ తారీఖు వరకు ఏదైతే సమయం ఉందో ఈ సమయం అర్ధాష్టమ గురు ప్రభావము, ఇది అంత అనుకూలము కాదు. దీని ప్రభావం వలన ప్రధానంగా గృహ మార్పులు చోటు చేసుకుంటాయి. అద్దెంలో ఉన్నవాళ్ళు గృహాన్ని మార్చాల్సి వస్తుంది. అలాగే కొంత ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశము, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరము. అంతేకాకుండా ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము ముఖ్యంగా ఏ పని చేసినా ఆ పనిలో ప్రశాంతతని కోల్పోతారు, తృప్తి ఉండదు, మీకు మీరే సాటిస్ఫై కాలేరు. కాబట్టి చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది, వృధా సమయము అవుతుంది అని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు మళ్ళీ కర్కాటక రాశిలోనే స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ఈ సమయం కూడా బలీయంగా ఉంటుంది. ఎందుకంటే వక్రీకరించినటువంటి గురు ప్రభావం చేత బలీయమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా శుభకరం అనంటే ఈ గురువు మే 31వ తారీఖు వరకు మిథునంలో ఉండగానే మీ పనులన్నీ కూడా చక్కబెట్టుకోండి. ఇతరుల వలన నిందలు చేయలేని పనులకి నిందలు మోయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల కూడాను జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధముగా ఎప్పుడు ఏ సమయంలో ఉద్యోగం మారాలి, నిరుద్యోగస్తులకు ఎప్పుడు ఉద్యోగం లభిస్తున్న విషయాల గురించి తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ సంబంధించినటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే ఏ పనైనప్పటికీ కూడాను మనం విజయాన్ని సాధించగలుగుతాము. ప్రతి మనిషికి కూడా యోగం కావాలన్నా, అవయోగం జరగాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహమే. కావున ఇట్టి నవగ్రహాల సంపూర్ణ అనుగ్రహం ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఉండాలనే సదుద్దేశముతో ఏప్రిల్ 1 చైత్ర పౌర్ణమి రోజున అత్యంత శీఘ్ర ఫలితాలను ఇచ్చేటువంటి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, సర్వకార్యములలో జయం పొందడం కోసం సుదర్శన హోమము, సర్వశాంతికి రుద్ర హోమము, అలాగే ఆర్థిక దాంపత్య అభివృద్ధి, వివాహము జరగడం కోసం ఈ సంబంధించినటువంటి లక్ష్మీ మూలమంత్ర సంప్రీత లక్ష్మీ సూక్త హోమాదులు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా
17 జూలై నుంచి 16 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలముగా ఉంటుంది. అంతేకాకుండా 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు ఉన్నటువంటి సమయం కూడా అనుకూలమే. నిరుద్యోగస్తులకి ఉద్యోగం, ఉద్యోగార్థులకి మరియు ఉద్యోగ మార్పుకి ఇది సమయం. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే 13 ఫిబ్రవరి నుంచి 13 ఏప్రిల్ వరకు కూడా ఈ సంబంధించినటువంటిది మీకు అనుకూలముగా ఉండేటువంటి సమయము. వచ్చేటువంటి 14 మార్చి వరకు కూడా అనుకూలంగా ఉండే సమయం. ఎప్పటి నుంచి? 13 ఫిబ్రవరి నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. అయితే ఈ సంవత్సరం మార్చి 19వ తేదీన ప్రధానంగా చూసుకున్నట్లయితే మార్చి 19వ తేదీన నుంచి 13 ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ సంవత్సరం కూడా, అనగా 2026 సంవత్సరం. కాబట్టి అన్ని విధాలుగా ఈ చెప్పినటువంటి సమయంలో కనుక మీరు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. ఆల్రెడీ వేరే ఉద్యోగం చేస్తూ వేరే సంస్థల్లో కావాలనుకునే వాళ్ళకి సమయం అనుకూలం చెప్పినది. అలాగే ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర వేరే ప్రముఖ బాధ్యతలు మీకు రావడం కానీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయం కుజగ్రహ సంచార ప్రభావం వల్ల అన్ని విధాలుగా ఎన్ని ఒడిదుడుకులున్నా గట్టెక్కించగలుగుతాడు కుజగ్రహ ప్రభావం. కాబట్టి అన్ని ప్రయత్నాల్లో ఈ కుజుడు కొంత యోగిస్తాడు. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉంటుందో ఇది అత్యంత కీలకం. ఈ సమయంలో భాగస్వాములతో కానీ జీవిత భాగస్వామితో కానీ పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ధన నష్టం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా ఈ సమయంలో మీరు అప్పుగా ఇవ్వకండి, మళ్ళీ తిరిగి రాదు. అలాగే అన్ని విధాలుగా ఆటంకాలు అనేటువంటి ప్రతి ప్రయత్నంలో ఉంటాయి. కాబట్టి ఓర్పు సహనం ఈ సమయంలో మీకు ఉండాలి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు ఈ మధ్యకాలం ఏదైతే ఉంటుందో అది తుందుడుకు స్వభావము, అన్ని విధాలుగా ముందడుగు వేసేటువంటి స్వభావము, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితి, ఇవన్నీ కూడా ఈ 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్యకాలంలో మీకు కలుగుతాయి. కాబట్టి పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఈ సమయంలో పాటించి నిర్ణయం తీసుకోండి. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మీ యొక్క మాట వలన ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగడం, తద్వారా శత్రువులు పెరుగుతారు, ధన నష్టం జరుగుతుంది, కుటుంబ సభ్యులతో మీకు వాగ్వివాదాలు జరుగుతాయి. కాబట్టి సంయమనం పాటించి లౌక్యాన్ని ప్రదర్శించండి. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉంటుందో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ సమయం. కానీ మీకు మీరే విత్డ్రా అయిపోతారు ప్రతి పనులలో. అంటే మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహము తర్వాత కొద్దిగా తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఈ సమయాన్ని కూడా మీరు చక్కగా అనుకూలంగా మరచుకోవచ్చు. కాకపోతే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి 12 నవంబర్ నుంచి 8 మార్చ్ వరకు ఉన్నటువంటి సమయం ఇది అత్యంత కీలకం. కుజుడు స్తంభించేటువంటి సమయం. ఈ సమయంలో ప్రధానంగా మీకు ఎలా ఉండబోతుంది అనంటే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషం కనబడకపోవడం, తల్లిగారి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఉండడం, అంతేకాకుండా వాహన ప్రమాదాలు జరగడం మరియు జీవిత భాగస్వామితో పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉండడం, ఇవన్నీ కూడా ఈ సంబంధించినటువంటి 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి పరిస్థితులు ఆ విధంగా గ్రహాల యొక్క ప్రభావం కలుగుతాయి. ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారు ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. ఏ పని చేసినా అనగా ఏదైనా ఎన్నికల్లో పోటీ చేసినా మీరు ఖర్చు అయినప్పటికీ కూడా విజయాన్ని పొందుతారు. అధికారులు లేదా పార్టీ పెద్దల యొక్క అండదండలు మీకు కలగడం, తద్వారా అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక సినీ రంగము, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా, నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, నటులకి ప్రధానంగా ధనపరంగా సామాన్యమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. చెప్పినటువంటి సమయంలో కొత్తగా మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు లాభాల బాటలో ఉంటారు. ఆ సమయం మే 31 వరకు అనుకూలంగా ఉంటుంది, ఉగాది నుంచి అని గుర్తుపెట్టుకోండి. ఇక ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి రైతులకి ప్రధానంగా 2 పంటలు కూడా
చక్కగానే ఉంటాయి. కానీ ఆశించిన మేర దిగుబడి అనేటువంటిది ఉండదు. రాబడి ఉంటుంది, దిగుబడి ఉంటుంది, కానీ ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఆ యొక్క లాభాన్ని మీరు ఎంజాయ్ చేయలేకపోతారు. అది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక పాత పంటల జోలికి వెళ్ళండి, కొత్త పంటల జోలికి మాత్రము వెళ్ళబోకండి. క్రీడాకారులకి ప్రధానంగా ప్రోత్సాహం లేకపోవడం వల్లనే ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఏ వృత్తి రంగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా మే 31 వరకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా మీరు అన్ని విధాలుగా వ్యాపార విస్తరణ కానీ, ఉద్యోగ వృత్తి విస్తరణ కానీ ఈ సమయంలో చేసుకోండి. మిగతా సమయంలో మీరు ఉన్నదాంతోనే కొనసాగించుకునే ప్రయత్నం చేస్తేనే మీరు నష్టపోకుండా ఈ సంవత్సరం వచ్చినటువంటి దాంతో తృప్తి పడగలిగే మనస్సు ఉంటేనే అన్ని విధాలుగా సంతోషంగా ఉండగలుగుతారనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహము అనేటువంటిది నిశ్చయం అవుతుంది. ప్రధానంగా ఈ వివాహము జరగడం, తద్వారా కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం అనేటువంటిది, ఆ కళ అనేటువంటిది నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సత్సంతాన ప్రాప్తి అనేటువంటిది కలగబోతుంది. తద్వారా అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. కాకపోతే ఆపరేషన్ ద్వారానే సంతానం కలుగుతుందనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గురుబలం ఉండడం, అలాగే శని కూడా అనుకూలంగా ఉండడం, రాహుకేతుల యొక్క సమస్య ప్రభావం వలన అనారోగ్య సమస్యలు రావడము, కుజుని యొక్క సంచార ప్రభావం కొన్ని సమయాల్లో బాగోలేని కారణం చేత ఆ సమయంలో జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వామితో కానీ మనస్పర్ధలు రావడము అనేటువంటివి జరుగుతాయి. ఆశించిన మేర శుభ ఫలితాలు ఎదుటి వాళ్ళ నుంచి పొందడం కంటే మీ పని మీరు చేసుకోపోవడం అనేటువంటిది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కనుక ప్రణాళికగా పెట్టుకుంటూ ముందుకు వెళితే మీరు కొంతవరకైనా ప్రశాంతంగా ఉండగలుగుతారు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఎదుటి వాళ్ళని ఎప్పుడూ గుడ్డిగా నమ్మకండి. కొత్త వ్యక్తుల పరిచయం మీ జీవితంలో కొన్ని మార్పులకి పాట జరుగుతుంది. కానీ ఈ కొత్త పరిచయాలే మీ జీవితంలో కొన్ని వెనక్కి తీసుకోలేనటువంటి స్థితిని మీకు కలగజేస్తాయి. అప్పుడు ఆ విధంగా మనం చేయకుండా ఉండాల్సింది కాబోలు అనే పరిస్థితికి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి కొత్త వ్యక్తులతో పరిచయం అయినప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. ఇక మీకు సంబంధించినటువంటిది ధన నష్టము జరగబోతుంది. కుటుంబంలో మీ యొక్క ఆస్తిగా భావించబడేటువంటి వస్తువులు కావచ్చు, ఇతరత్ర ఏవైనా కానీ స్థిరాస్తులు లేదా చరాస్తులు మీ నుంచి దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలను చెప్పవచ్చు. తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను దత్తాష్టకం, సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం ఇలాంటివి చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి విదేశీ యానము చాలా అనుకూలంగా ఉండబోతుంది. విదేశీ విద్య మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశాలకి వెళ్ళాలి, వీసా రావాలి అని కోరుకునే వాళ్ళకి తప్పకుండా వీసా లభించి తీరుతుంది. అనగా ఎప్పటి నుంచి? జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలము వీసా శాంక్షన్ అవుతుంది, సందేహమే లేదు. ఇక ఈ సమస్యల పరిష్కారం కోసం చెప్పిన విధంగా పరిహారాలు పాటించండి. అలాగే వృషభ రాశితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా సవ్యంగా జరగాలి, నవగ్రహాల అనుగ్రహంగా ఉండాలని కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ హోమాదు లాంటివి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా చెప్పిన విధంగా సలహాలు సూచనలు పాటించి మీకు వచ్చేటువంటి సమస్యల నుంచి అధిగమించాలంటే దైవానుగ్రహంకి ఏ విధంగా చెప్పబడ్డాయో ఆ విధంగా పాటించి మీ జీవితం పూలబాటలాగా జరగాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఈ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఇక్కడే మనకు తెలిసిపోతుంది ఏ పని చేసినా మంచి చెడు అన్నీ కూడా సరి సమానమే. ఏది గొప్పగా ఉండదు, అలా అని చెప్పి ఏది హీనంగా ఉండదు. కాబట్టి ఈ సింహరాశి వారు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకనంటే ప్రధానంగా ఈ సింహరాశి వారికి అష్టమ శని ప్రభావము ఇది చాలా మైనస్. ఒక్కసారి ప్రేక్షకుల్లో 2006వ సంవత్సరం, 2007వ సంవత్సరం
ఏ విధంగా ఉండింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చెరుకుని పిప్పి చేసినా ఇంకా కొద్ది రసం ఉంటుందేమో, కానీ ఈ సింహరాశి వారికి ఆ 2.5 సంవత్సరాలు 2006, 2007, 2008 మధ్య వరకు చాలా నరకయాతన పెట్టాడండి. కాబట్టి ఈ అష్టమ శని కూడా ఈ సింహరాశి వారికి ప్రధానంగా దోషప్రదమై ఉంటుంది. పైపెచ్చు ఈ యొక్క శని తన సొంత నక్షత్రములో సంచారం చేస్తున్నట్టు ఈ సమయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి శని ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయకండి. కష్టములు ఉంటాయి, అందులో సందేహం లేదు. కానీ దైవానుగ్రహం కూడా ఈ రాశి వారికి ఉంది. తద్వారా సమస్యల నుంచి బయటపడే అవకాశం గోచరమవుతుంది. అయితే నవగ్రహాల్లో అత్యంత శుభకరుడైనటువంటి గురువు మే 31వ తారీఖు వరకు సంపూర్ణముగా యోగించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ కారణం చేత ఏ పని అనుకున్నప్పటికీ కూడాను శని యోగం లేకపోయినా గురువు అనుకూలంగా ఉండడం, అలాగే సింహరాశి వారికి రాహువు కూడా అనుకూలిస్తూ ఉండడం, ప్రధానంగా ఈ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి రాహు కూడా సప్తమ స్థానంలో స్థితి పొంది ఉండడం, గురువు అనుకూలంగా ఉండడం, ఈ విధంగా గురు రాహుల యొక్క ప్రభావం ఉండడం వల్ల మే 31 వరకు కాస్త మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. అంటే ఆశించిన మేర కంటే చక్కటి శుభ ఫలితాలు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు మే 31వ తారీఖు లోపల పొందగలుగుతారు. కాబట్టి నూతనంగా ఏదైనా కొత్తదిగా ప్రారంభించాలన్నా వెంటనే అమలు చేసేటువంటి ప్రయత్నాన్ని మే 31 లోపల పెట్టుకోండి. మే 31 తర్వాత గురువు అనుకూలంగా లేడు, శని అనుకూలంగా లేడు. ఈ కారణం చేత మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా స్వల్ప మాత్రముగానే ఉన్నటువంటి ఈ కారణం చేత చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో గురు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి. దేవతానుగ్రహాన్ని పొందడానికి క్షేత్రాలు, అలాగే దేవాలయాలు సందర్శించడం, పుణ్యనదీ స్నానం లాంటివి చేస్తారు. ఇతరులకి మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ములో సహాయ సహకారాలు ఇతరులకి అందివ్వడం, తద్వారా కొంతవరకు మీరు పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. తద్వారా అంటే ఎదుటి వాళ్ళ మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి విధంగా ఉండడం వల్ల జూన్ 1 నుంచి 30 వరకు చేసినటువంటి పుణ్య ప్రభావం మీకు భవిష్యత్తులో ఒక కంచుకోటలాగా మారి మిమ్మల్ని ఆపదల నుంచి రక్షిస్తుందని చెప్పవచ్చు. అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు రాశిలోనే గురు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత తీపి పదార్థాల యందు ఆసక్తి ఉండడం, ఓవర్ వెయిట్ అవుతుండడం అనేటువంటిది గమనించాలి. కాబట్టి ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు డైట్ కంట్రోల్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. లేకపోతే అనవసరమైనటువంటి రోగాల బారిన పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బద్ధకం పెరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా. ఇక జనవరి 24 నుంచి ఉగాది వరకు కర్కాటకంలోనే వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ గురువు కొంత కష్టాలు కలగచేస్తున్న వక్రీకరించినటువంటి గురు ప్రభావం చేత జనవరి 24 నుంచి మళ్ళీ మీకు వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా యోగకాలంగా ఉండబోతుంది. అంటే 2.5 నెలలు, ఫిబ్రవరి, మార్చి, మళ్ళీ 2 నెలలు, దాదాపుగా 4-5 నెలల పాటు 5 నెలల పాటు మీకు అనుకూలంగా ఉంటుంది. మిగతా 7 నెలలు అనుకూలంగా లేదు. ఆ 7 నెలల అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువగా కష్టాలు ఈ సమయంలో ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు పడతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్నిటికంటే ముఖ్యంగా దైవానుగ్రహం తప్ప మమ్మల్ని రక్షించేది ఏది లేదనేటువంటి మాటకి ఫిక్స్ అయిపోండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. దాన కార్యక్రమాలు మీకు తోచినంత మీ శక్తి కలిగినటువంటి పుణ్య కార్యక్రమాలు చేయండి. దేవతా పూజల్లో మీరు అందరూ కూడాను మీకు అవకాశం చిక్కినప్పుడల్లా దేవాలయ సందర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. అవన్నీ కూడా మీకు లభిస్తాయి, యోగాన్ని కలగచేస్తాయి. అంతేకాకుండా ఈ యొక్క సింహరాశితో పాటుగా 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తికైనా మంచి చెడు జరగాలన్నా, సుఖము దుఃఖము, యోగము అవయోగము, లాభము నష్టము, ఇలా ఏది జరగాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహం ఆగ్రహం వల్లనే కలుగుతాయి. కాబట్టి ఇట్టి నవగ్రహాలని శాంతింపచేసి యోగము అధికముగా, ఆగ్రహము కష్టము, చెడు తక్కువ చేసి బ్యాలెన్స్ చేయడానికి కోసమై మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహ పాశుపత హోమము, అనగా
చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 1వ తారీఖు రోజున, మరియు అతి శీఘ్ర ఫలితాన్నిచ్చే 3 నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం రోజున ఈ నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, మరియు దాంపత్యము వివాహ సిద్ధికి, అలాగే ఆర్థిక ఉద్యోగ ప్రాప్తికి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, మరియు సర్వదోష నివారణకి సర్వశాంతికై రుద్రహోమం లాంటివి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచినటువంటి వాళ్ళు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, గోత్రనామాలు నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా అన్ని విధాలుగా దైవానుగ్రహం మీకు ఈ సంవత్సరం అంతా తోడుగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే చాలామందికి ఎప్పుడు మనం ఉద్యోగం ప్రయత్నం ప్రారంభం చేసుకోవాలి, నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఇక ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయా, లేదా కొత్త సంస్థలో ఉద్యోగం ప్రయత్నం చేస్తే ఎప్పుడు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ మధ్యకాలము అనుకూలమైనటువంటి కాలము. అలాగే 15 మే నుంచి 16 జూలై వరకు ఉన్నటువంటి కాలము అనుకూలమైనటువంటి కాలము. మరియు వచ్చే సంవత్సరం 14 జనవరి నుంచి 12 ఫిబ్రవరి మధ్య ఉన్నటువంటి కాలం అనుకూలం. ఈ చెప్పినటువంటి సమయాల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్, లేదా వేరే సంస్థల్లో పనిచేయాలనుకునేటువంటి వాళ్ళకి బదిలీకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి శని ప్రభావము, ఏలిన నాటి శని ప్రభావము, దీంతో పాటుగా 2 ఏప్రిల్ నుంచి 10 మే మధ్య ఈ సంవత్సరం మధ్యకాలంలో కుజస్థితి ప్రభావం, శని కుజ యొక్క ప్రభావం ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా అవుతాయి. ఆపరేషన్స్ జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శరీరంలో బలహీనం అనేటువంటిది కలుగుతుంది. ఐరన్ స్థాయి నిల్వలు తగ్గిపోతాయి. అంతేకాకుండా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 11 మే నుంచి అలాగే 19 జూన్ వరకు ఉన్నటువంటి కాలము, 19 జూన్ వరకు ఉన్నటువంటి కాలము, ఇది చాలా మటుకు మీకు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చెయ్యని పనికి అవమానాలు పడడం, నేరం మోపడం, తద్వారా కొన్ని చర్చలు దాని మీద జరగడం, లేదా ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చర్చలు జరిగి వాదనలు జరగడం అనేటువంటిది మీకు కలుగుతాయి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉంటుందో, ఈ సమయంలో అతి ఆత్మవిశ్వాసము పనికిరాదు, అది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా. అంతేకాకుండా గృహంలో మరమ్మత్తులు, అలాగే గృహంలో చోర భయం, అంటే వస్తువులు, విలువైన వస్తువులు, ఆభరణాలు దొంగిలించబడడం కానీ, లేకపోతే వాహన ప్రమాదాలు జరగడం కానీ లాంటివి జరుగుతాయి. ఉద్యోగంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి సమయం ఆసన్నమవుతుందని చెప్పవచ్చు ఆ సమయంలో. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్యకాలం ఏదైతే ఉంటుందో, ఈ సమయం అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి యోగ్యమైనటువంటి కాలము. అంటే మీకు చెప్పొచ్చేది ఏంటంటే, గురువు అనుకూలంగా ఆ సమయంలో మీకు ప్రధానంగా లేకపోయినప్పటికీ కుజుడు అనుకూలంగా ఉండడం మీకు ఒకంత యోగాన్ని కలగచేస్తుంది అని చెప్పవచ్చు. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి ఈ కాలం ఏదైతే ఉంటుందో, అనవసరమైనటువంటి ప్రయాణాలు జరుగుతాయి. అంతేకాకుండా ప్రధానంగా ఈ సమయంలో దంపతుల మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశము గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. రుణగ్రస్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరుల వల్ల డబ్బులు తీసుకొని చెల్లించలేని పరిస్థితి కానీ, లేదా మీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు చెల్లించలేని పరిస్థితి కానీ మీకు ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా నియమాన్ని పాటించండి. అవసరం ఉంటే తప్ప మీ డబ్బుల్ని ఎదుటి వాళ్ళకి ఇవ్వకండి. అన్నిటికంటే మించి ఈ సమయంలో 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్యకాలం ఏదైతే ఉంటుందో, ఈ సమయంలో మీ శక్తికి మించి మీరు ప్రయత్నం చేస్తేనే ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారని గమనించుకోవాలి. ఇక అన్నిటికంటే కీలకం 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఏదైతే ఉంటుందో, ఇది చాలా కీలకం అండి. ఎందుకనంటే ఈ సమయం ఏదైతే ఉంటుందో, ఈ సమయంలో ప్రధానంగా యోగమా అవయోగమా, అంటే అవయోగం ఉంటే దాన్ని యోగంగా ఎలా మార్చుకోవాలో కూడా చెబుతాను. కుజస్తంభన అనేటువంటిది జరగడం, తద్వారా మీరు చేపట్టినటువంటి పనుల్లో ముందుకి కదలకపోవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని దేవతానుగ్రహంతో అన్ని విధాలుగా అవయోగాన్ని సైతం యోగంగా మార్చుకోవచ్చు. అందుకనే ఇక్కడ దేవతానుగ్రహంతో పాటుగా
సంకల్ప బలం అనేటువంటిది ఎక్కువగా ఈ 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు మీకు తోడై ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇటు ఈ సమయంలో కూడా గురువు మీకు ఏంటంటే జనవరి 24 నుంచి గురువు కర్కాటకంలో వక్రీకరించినట్టు కారణం చేత ఆ సంకల్ప ప్రభావం యొక్క ఫలితము ఫిబ్రవరి మార్చిలో మీరు అద్భుతంగా చూస్తారు. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం గట్టిగా చేయండి. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం, బాగా గొప్పగా చదివిన పరీక్ష సమయంలో కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకొని సరిగ్గా ఆన్సర్ చేయలేకపోవడం కొంత నష్టం ఉంటుంది. కాబట్టి ముందుగానే తల్లిదండ్రులు పిల్లల్ని మానసికంగా గట్టిగా ఉండే విధంగా ప్రిపేర్ చేయండి. స్పాంటేనియస్గా మీరు ఉండాలి ఆ యొక్క ఎగ్జామ్ హాల్లో అనేది గుర్తుపెట్టుకోండి. ఆశించిన మేర శుభ ఫలితాలు ఉంటాయి. సామాన్యమైనటువంటి పరిస్థితులు విద్యార్థులకి ఉంటాయని చెప్పవచ్చు. ఆశించిన మేర విద్యాలయాల్లో మీకు స్థానం లభించాలి, ప్రవేశం లభించాలంటే ఎక్కువగా కష్టపడాలని సూచిస్తుంది. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఖర్చు డబ్బు పాయే పదవి పాయే అన్నట్టుగా ఉంటుంది. పార్టీ పెద్దల దృష్టిలో పడకపోవడం, ఆ పెద్దల దృష్టిలో పడడం కోసం చేర్చినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వృధా అవ్వడం ఒకంత నిరుత్సాహాన్ని గురి చేస్తాయి. కాబట్టి మిన్నకుండా ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఈ రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, నటులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా, 24 ఫ్రేమ్స్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేకపోతారు. తద్వారా నష్టములు అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి సంయమనం పాటించండి. ప్రజలలో ఆదరణ ఏమాత్రము తగ్గదు, అవకాశాలు వస్తాయి, అందిపుచ్చుకోండి. అలాగే డబ్బుల విషయంలో మాత్రం నిర్మోహమాటంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నష్టము ఆ విధంగా అక్కడ డబ్బు పరంగా ఉండబోతుంది కాబట్టి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో 2 పంటలు కూడాను సాధారణంగా ఉంటాయి. మొదటి పంట కంటే రెండవ పంట మీద కొంత ఆశ ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఆ సమయంలో మీకు అధిక దిగుబడి రాబడి అనేటువంటిది పొందే అవకాశం ఉంటుంది. కౌలుదారులకి మాత్రం కష్టంగానే చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో ఆ క్రీడాకారులకి ఆశాభంగం అనేటువంటిది కలుగుతుంది. ఆశించిన మేర స్థాయిలో మీ ప్రదర్శనని చూపించలేకపోవడం కావచ్చు, మీ ప్రదర్శన ఇతరుల దృష్టికి పొందలేకపోవడం వల్ల అవకాశాలని మీరు పొందలేకపోతారు. భవిష్యత్తుకి మార్గాన్ని సుగమం చేసుకోలేకపోతారు. ఇక ఏతావాత ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మే 31వ తారీఖు వరకు, అలాగే జనవరి 24 నుంచి ఉగాది వరకు, అనగా ముఖ్యంగా ఫిబ్రవరి మార్చి సమయం ఇది చాలా అనుకూలం. అనగా ఏతావాత 5 నెలలు మీకు అనుకూలంగా ఉంటుంది, మిగతా 7 నెలలు అనుకూలంగా ఉండదు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకి గతంలో కంటే కూడా గౌరవ మర్యాదలు తగ్గుతాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు ఇబ్బందులు పాలవుతారు. ప్రేమికుల మధ్య అవమానాలు, అనుమానాలతో అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దూరం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ విలువైన వస్తువుల్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకైతే ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ అవ్వడము, ఉద్యోగాన్ని కోల్పోవడము లాంటివి జరుగుతాయి. గృహంలో మీ ఆభరణాలు కానీ విలువైన వస్తువులు కానీ దొంగలించబడతాయి. జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యం పట్ల ముఖ్యంగా శ్రద్ధ వహించండి. గర్భ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి దైవానుగ్రహమే దిక్కు. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ లభించాలి అనే సదుద్దేశము. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే శివాలయ సందర్శనం అనేటువంటిది అవకాశం చిక్కినప్పుడల్లా చేసుకుంటూ ఉన్నట్లయితే కర్మదోషం తొలగిపోయి దైవానుగ్రహం పెరిగి మీరున్నటువంటి సమస్యల నుంచి తట్టుకోగలిగే శక్తిని మీకు కలగచేస్తుంది. అంతేకాకుండా మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ మంచి జరగాలి, 12 రాశుల వారికి అనే ఉద్దేశంతో సంపూర్ణ ఈ సంబంధించినటువంటి సంపూర్ణ నవగ్రహ శాంతి అనగా ఈ సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ హోమం లాంటివి జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలను మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని కుటుంబంగా అందరూ సుఖశాంతులతో ఆనందంగా జీవిస్తారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.
వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు వీటిని బట్టి ఎక్కువగా శ్రమ పడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి ప్రధానంగా అష్టమ రాహువు, అలాగే భాగ్యస్థానంలో శని సంచారము, ఈ కారణం చేత గతంలో వలె అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడడం ఈ కర్కాటక రాశి వారికి జరగబోతుంది. అలాగే శని కొంతవరకు అనుకూలంగా యోగించబోతున్నాడు. భాగ్య శని ప్రభావం అంటే అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చినట్టే వస్తాయి, కానీ అవకాశాన్ని జార విడుచుకుంటారు. అది స్వయంకృతాపరాధం కావచ్చు, దైవానుగ్రహం లేక వల్ల కావచ్చు, లేదా ఇతరుల యొక్క మోసపూరితమైనటువంటి చర్యల వల్లనైనా కావచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా నష్టం జరగబోతుంది కదా. కాబట్టి ఇటువంటి నష్టాల్ని దైవానుగ్రహం చేత మాత్రమే నివారించుకోగలుగుతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దైవానుగ్రహాన్ని నిరంతరం పొందే ప్రయత్నం చేసినట్లయితే మంచి శుభఫలితాలు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా మే 31వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఖర్చులు అధికంగానే ఉంటాయి, కానీ సద్వ్యయం అవుతుంది. అంతేకాకుండా ఈ మే 31వ తారీఖు లోపల తీర్థయాత్రలు సందర్శించడం, మఠాధిపతులు, పీఠాధిపతులు, కుటుంబ పెద్దలు, మత పెద్దల యొక్క ఆశీర్వచనాలు పొందడం, ఏదైనా శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడం, ఇతరులకి మీరు వాలంటరీగా సహాయ సహకారాలు మీ వంతు అందించడం, తద్వారా కొంతవరకు యోగాన్ని పొందగలుగుతారని చెప్పవచ్చు. ఈ యొక్క చేసినటువంటి వాలంటరీ సర్వీస్ ఏదైతే ఉంటుందో అది భవిష్యత్తులో మిమ్మల్ని ఆపద సమయంలో కంచుకోటలాగా కాపాడుతుంది అని విషయం మర్చిపోకండి. ఇక జన్మరాశిలోనే మీకు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా జన్మరాశిలో గురు సంచారం చేస్తుండడం, ఈ కారణం చేత ఒక రకంగా చెప్పాలి అనంటే ఈ జన్మరాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత పాండవులు రాజ్యభ్రష్టత్వం పొందడం జరిగింది. కాబట్టి దీన్ని మనం నెగిటివ్లో పాజిటివ్గా వెతుక్కోవడము అంటే వాళ్ళకి విదేశీయానం అడవుల బాట పడ్డారు, అంటే ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ కష్టాలు పడ్డారు. దీన్ని మనం పాజిటివ్గా ఎలా తీసుకోవాలి? విదేశీయానము, విదేశీ విద్య, దూర ప్రాంతానికి వెళ్ళాలనే కోరిక, అక్కడ స్థిరపడాలి విదేశాల్లో అనే కోరిక ఎవరికైతే ఉంటుందో అటువంటి కోరికని మీరు సంచారం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురు ప్రభావంలో కలుగుతుంది. కానీ కష్టాలు ఎదుర్కోక తప్పదు. కాబట్టి కష్టాలు అనేటువంటివి అక్కడ దూర ప్రాంతంకి వెళ్ళినా అక్కడ తప్పవు, కష్టాలు పడక తప్పదు. దానికి మనస్సుని నిశ్చయం చేసుకొని ముందడుగు వేయండి. వీసా రావాలనుకునే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది, వీసా లభిస్తుంది. లేదా విదేశీయానానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు అక్కడ మీకు శాంక్షన్ అయిపోతాయి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి కాలము నవంబర్, డిసెంబర్, జనవరి 24. ఈ కారణం చాలా అద్భుతం. ఇది యోగమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా గురువు అనుగ్రహం ఉండడం వలన మీరు ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడగలుగుతారు. చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు ప్రమోషన్స్ లభించడం కానీ, లేదా సంబంధించినటువంటి వ్యాపారంలో అధిక లాభడులు, ఏ పని చేస్తున్నా ఆ పనులలో ధన ప్రవాహం అధికంగా ఉండడం మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక మళ్ళీ జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించున్నటువంటి కారణం చేత కష్ట నష్టములు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు ఈ సమయంలో. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, కష్టాలు అనేటువంటివి ఉంటాయి. కానీ నవంబర్, డిసెంబర్, జనవరి 24 ఈ 2 నెలల సంబంధించినటువంటి 26 రోజుల పాటు ఏదైతే ఉంటుందో అది మీ జీవితంలో చక్కటి స్థితిగతిని పొందడానికి అవకాశం కల్పిస్తుంది అని చెప్పవచ్చు. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా చాలామందికి ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు ఉంటాయి.
ఈ సంవత్సరమైనా, గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరమైనా కానీ ఆనందదాయకంగా మనకు ఉంటుందా లేదా, కోల్పోయినటువంటి దాన్ని మళ్ళీ ఈ సంవత్సరంలో మనం తిరిగి పొందగలుగుతామా అని ప్రతి మనిషికి ఒక ఆశావహ దృక్పథంతో ముందడుగు వేస్తారు. ఇవన్నీ మనం అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా జరగాలనంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కావాలి. అందుకని ఈ కర్కాటక రాశితో పాటుగా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు చైత్ర పౌర్ణమి రోజున సాయంకాలం 6 గంటలకి అత్యంత శీఘ్ర ఫలితాలనిచ్చే 3 నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం రోజున నవగ్రహ పాశుపత హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సర్వకార్యాలలో జయం పొందడం కోసం సుదర్శన హోమము, అలాగే దాంపత్య అభివృద్ధి, వివాహ సిద్ధి, ఉద్యోగ ఆర్థికాభివృద్ధి, వీటికి సంబంధించి లక్ష్మీ మూలమంత్ర సంప్రతి లక్ష్మీ సూక్త హోమము, సర్వశాంతులకి సంబంధించి రుద్రహోమం జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వదోష నివారణ పూజల హోమాల్లో ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక తదుపరి భాగమైనటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ ఏ సమయంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ లభిస్తాయి, లేదా వేరే సంస్థల్లో ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి 17 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ వరకు ఉన్నటువంటి కాలము, అలాగే 16 డిసెంబర్ నుంచి 13 జనవరి మధ్య ఉన్నటువంటి కాలము, మరియు 14 ఏప్రిల్ నుంచి 14 జూన్ మధ్య ఉన్నటువంటి కాలము చాలా అనుకూలము. ఈ సమయంలో మీకు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది, ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది, మీకు ప్రమోషన్స్ కానీ కోరుకున్న చోట బదిలీలు కానీ జరుగుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల వారికి సంబంధించి ఈ సంవత్సరం సామాన్యమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క కుజగ్రహ సంచార ప్రభావం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇది ప్రధానంగా ఆస్తి వ్యవహారాలకు సంబంధించి, గతంలో తాలూకు చేసినటువంటి పనులకి సంబంధించినటువంటి చర్చలకి, వీటన్నిటికీ కూడాను సమయం అనేటువంటిది ఉంటుంది. ఈ సమయంలోనే ఆస్తికి సంబంధించినటువంటి, న్యాయకు సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించి, అలాగే విదేశీయానం, విదేశీ ఉద్యోగము వెళ్ళాలనే ఆలోచనకి శ్రీకారం ఈ సమయంలో చుట్టబోతుందని చెప్పవచ్చు. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ప్రధానంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాకపోతే ఎదుటి వాళ్ళని తక్కువగా చూడడం అనేటువంటిది ఈ సమయంలో ఉండడం వల్ల మీరు అనుకున్న దానికంటే తక్కువ ఫలితాలు పొందుతారు. కాబట్టి లౌక్యంతో వ్యవహరించి అందరితో కలుపుకొని పోయే విధంగా మీరు సంయమనం పాటించినట్లయితే ఈ సమయాన్ని కూడా మీరు అనుకూలంగా మరల్చుకోవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయం ప్రధానంగా అన్ని విధాలుగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి యోగ కాలముగా చెప్పబడి ఉంది. ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నంలో అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. అన్నిటికంటే మించి ఏ పని చేసినా ఆ పనులలో ఆటంకాలు అనేటువంటివి కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధముగా దూర ప్రాంతానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఈ సమయము మీలో ఆత్మవిశ్వాసము తగ్గుతుంది. గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆల్రెడీ అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే సమయానికి అనగా వేరే ఇంటికి మారాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గృహంలో మరమ్మతులు అనేటువంటివి చేయిస్తారు. 12 నవంబర్ నుంచి 8 మార్చి మధ్య ఉన్నటువంటి కాలం కర్కాటక రాశి వారికి అత్యంత కీలకమైనటువంటి కాలం. ఈ సమయమే మీరు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే కుజస్తంభన అనేటువంటిది జరిగి ప్రధానంగా నష్టము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నష్టం అంటే ఏంటి? ధన పరంగా నష్టం కావచ్చు, కుటుంబ పరంగా నష్టం కావచ్చు,
అన్నిటికంటే ప్రధానంగా మీకు సంబంధించి ఆరోగ్యపరంగా కానీ లేదా ఇంటికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల వ్యవహారం పరంగాని చెయ్యని పనికి నేరాన్ని మోపడం, తద్వారా కోర్టుల చుట్టూ తిరగడం లాంటి వ్యవహారాల్లో కానీ ఇలా కొన్ని నష్టాలు అనేటివి ఏర్పడబోతున్నాయి. కాబట్టి గృహపరంగా ఏదైనా కొన్ని చిక్కులు ఇవన్నీ ఈ 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉండబోతాయి. ఈ సమయంలో వీటన్నిటిని అధిగమించి ఆ సమయాన్ని కూడా మనం పాజిటివ్గా మార్చుకోవాలి అనంటే కొంత దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం, అతిగా ఆవేశపడడం అనేటువంటిది చెయ్యకూడదు. మీకు కోపం వస్తుంది, సంఘటనలు అలా ఉంటాయి, సమస్యలు అలాగే పరిస్థితులు అలా వస్తాయి. కానీ మనం సంయమనం కోల్పోకుండా ఆవేశపడకుండా ఉన్నట్లయితే ఈ వచ్చే సమస్యలన్నీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కాబట్టి సమస్యల్లో చిక్కుకుపోవాలి అని అనుకుంటే ప్రతిదానికి మీరు రియాక్ట్ అవ్వండి. 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు. లేదు ఆ సమస్యల్ని మనకు వద్దు, మనం ఉన్నవే ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే వచ్చేటువంటి సమస్యలకి మీరు ఆన్సర్ ఇవ్వకండి, సంయమనం పాటించండి. ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఇదంతా కావాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత శాతంతో పొందుతారు. కాకపోతే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు మాత్రం అధిక శ్రమ, అధిక ఒత్తిడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీరు జ్ఞాపక శక్తి పెంపొందించుకోవడం కోసం యోగాని మీరు అభ్యాసం మొదలుపెట్టండి, ధ్యానం అనేటువంటిది మొదలుపెట్టండి. అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి రివార్డులు, అవార్డులు గతంలో కంటే కూడా ఎక్కువగానే వస్తాయి. అన్ని విధాలుగా బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొన్ని ఒడిదుడుకులు తప్పవు. అనవసరమైనటువంటి వృధా ఖర్చులు ఎక్కువగా అవుతాయి. ఈ యొక్క పార్టీ పెద్దల యొక్క అభిమానాన్ని చూరగొనడం కోసం వృధా కాలయాపన, అలాగే ఖర్చులు కూడా అధికంగా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో రాబడి సామాన్యమే, దిగుబడి సామాన్యమే. ఆశించిన మేర కంటే ఎక్కువగా లభించదు, సామాన్యంగా ఉంటుంది. కాబట్టి కొత్త పంటల జోలికి వెళ్లకుండా ఉన్న వాటితోనే మీరు చక్కగా కొనసాగించుకునే ప్రయత్నం చేయండి, రైతులకి ముఖ్యంగా. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడా ప్రధానంగా ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం కర్కాటక రాశి వారికి అత్యంత యోగ్యమైనటువంటి కాలముగా చెప్పబడి ఉంది. ఈ సమయంలో మీరు అన్ని విధాలుగా కొత్త వాటికి మీరు ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ స్త్రీలకి మంచి జరగబోతుంది. గతంలో కంటే మెరుగైనటువంటి జీవితాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది. స్త్రీలు సంతానవంతులవుతారు. భాగ్యము పెరుగుతుంది. అనగా మీ మాటకి విలువ పెరగడం, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఎక్కువగా ఉండడం, కాకపోతే మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తూ మీ చేత అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీరు అందరి పట్ల ఒకే రకంగా కాకుండా కాస్త తెలివితో వ్యవహరించి మీ సర్వీస్ని అవసరమైన వాళ్ళకి మాత్రమే, మీకు ఉపయోగపడే వాళ్ళకి మాత్రమే ఇవ్వడం ద్వారా మీరు కాస్త పైచేయి సాధిస్తారని చెప్పవచ్చు. స్థిర చరాస్తుల కొనుగోలు అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే గృహంలో ముఖ్యంగా ఈ 12 నవంబర్ నుంచి 8 మార్చి మధ్య కాలంలో గృహంలో అశాంతి చేకూరుతుంది. ఆస్తులు నష్టము, విలువైన ఆభరణాలు, వస్తువులు దొంగలించబడతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, నాటక రంగము, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, నటులకి ప్రధానంగా ప్రజాదరణ బాగుంటుంది, అవకాశాలు వస్తాయి. కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా మీరు ఆశించినంతటువంటి ధనాన్ని మాత్రం మీరు పోగు చేసుకోలేకపోతారు. కాబట్టి నామమాత్రమైనటువంటి ఫీజుతో మీరు పనిచేయాల్సి వస్తుంది. కానీ మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అనగా ఈ సినీ రంగంలోనే మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు రావడం, మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ధనం అనేటువంటిది లేకున్నప్పటికీ పేరు ప్రఖ్యాతులు అనేటువంటిది మీకు అది భవిష్యత్ పెట్టుబడిగా భావించి మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేసినట్లయితే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అధికంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయడం,
హనుమాన్ చాలీసా రోజుకి 8 సార్లు పారాయణించడం. ఈ విధంగా ఒక 21 రోజుల పాటు మీరు నియమం పెట్టుకోండి. ఆ 21 రోజుల్లోనే మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పవచ్చు. దీంతో పాటుగా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి, తద్వారా మీరు మంచి జరగాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు, హోమాలు ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరపడం, కరుంగలి మాల తద్వారా మీకు అందరికీ అందించడం, ఇవన్నీ మీకు చేరడం ద్వారా మీ కుటుంబంలో సుఖము, సంతోషము, మీ మాటకి విలువ పెరగడం, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఈ పరాభావనామ సంవత్సరంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదాయం 8, వ్యయం 1, రాజ్యపూజ్యం 11, అవమానం 7. ఈ సంవత్సరం మొత్తం కూడా ఉన్నటువంటి 12 రాశులలో అత్యంత యోగప్రదంగా ఉండేటువంటి రాశుల్లో మొట్టమొదటిది ఈ మిథున రాశి అని చెప్పవచ్చు. మే 31వ తారీఖు వరకు కూడా గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం, అలాగే దశమంలో శని ప్రభావము, కంటక శని ప్రభావాన్ని కలిగిస్తున్నప్పటికీ గురువు సంపూర్ణంగా అనుగ్రహంగా ఉండడం, ఈ కారణం చేత అనుకున్నటువంటి అన్ని పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఇక్కడ ఓపిక పట్టాల్సినటువంటి సమయం ఏంటంటే, మీరు ఏ పని అనుకున్నప్పటికీ కూడా ఆ పనులలో ముందడుగు సాగాలన్నా, విజయాన్ని సంపూర్ణంగా అతి శీఘ్ర కాలంలో పొందాలన్నా, ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుకున్న పని అనుకున్నట్టుగా జరగాలన్నా 1 జూన్ నుంచి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాశిలోనే ఈ యొక్క గురుగ్రహ సంచార ప్రభావము మే 31వ తారీఖు వరకు ఉండడం, ఇది అంత యోగ్యమైనటువంటి కాలం కాదు. అయితే కంటకశని ప్రభావం కూడా ఉండడం, ఇవన్నీ కూడా కొంత నత్తనడకన సాగుతాయి మీ పనులన్నీ కూడా. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కుటుంబ స్థానంలో గురువు స్థితి పొంది ఉండడం, ఉచ్చస్థితి పొంది ఉండడం, ఇది అన్ని విధాలుగా యోగ కాలముగా చెప్పబడి ఉంది. ప్రతి పనులలో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. అలాగే అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో ఉండడం, ఇది కొంత గడ్డు కాలముగా చెప్పబడి ఉంది. అంటే తెలిసిన వారి వల్ల తొందరగా మోసపోవడం కానీ, ఇతరుల సహాయ సహకారాలు సరిగ్గా అనుకున్న విధంగా లభించకపోవడం వల్ల కానీ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి పొందుతారు. కానీ డిసెంబర్ 5వ తారీఖు వరకు కేతువు సంపూర్ణముగా యోగిస్తున్నటువంటి ఈ కారణం చేత గత జన్మ పుణ్య ప్రభావము మీకు ఈ సమయంలో గురువు ఎంత అనుకూలంగా లేనప్పటికీ కూడా దైవబలం, మీరు చేసుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి పుణ్యం ఇప్పటి వరకు ఈ జన్మలో అవన్నీ మీరు అనుభవంలో పొందడం ద్వారా మంచి విజయాల్ని గడ్డు కాలంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆనందాన్ని పొందగలుగుతారు, అన్నిట్లో విజయాన్ని పొందగలుగుతారని చెప్పవచ్చు. ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా నవమ స్థానంలో రాహువు డిసెంబర్ 5వ తారీఖు వరకు సంచారం చేస్తూ ఉండడం, ఈ కారణం చేత విదేశీయానం, విదేశీ విద్య అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నిటికీ కూడా వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడేటువంటి వాళ్ళకి పర్మనెంట్గా గ్రీన్ కార్డ్ రావడం కానీ, లేదా మీరు వీసా కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ విధంగా వీసా కూడా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావం అనుకూలంగా ఉండడం, వీసా శాంక్షన్ అవ్వడం అనేటువంటిది జరిగిపోతుంది. అన్ని విధాలుగా ఈ కర్కాటక రాశి వారికి యోగ కాలము అని చెప్పవచ్చు. కాబట్టి ఏ పని అనుకున్నప్పటికీ కూడా మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయడం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం, తద్వారా అన్ని పనులను చక్కబెట్టుకుంటారు. మీ యొక్క విజయాలలో స్త్రీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎక్కువగా స్త్రీలని గౌరవించడం, సంబంధించి కుటుంబ సభ్యులని ఆదరించడం, ఇవన్నీ మీరు కనుక దైనందిన జీవితంలో కనుక అలవాటు చేసుకున్నట్లయితే మీకు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి తిరుగుండదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే చాలామందికి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఉద్యోగ సమస్య. ప్రధానంగా ఏ ఏ రోజుల్లో అనగా ఏ ఏ సమయంలో కనుక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, అలాగే వేరే సంస్థల్లో మంచి ఉన్నత ఉద్యోగము, నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ సమయంలో ప్రయత్నం చేస్తే బాగుంటుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, ఈ యొక్క మిథున రాశితో పాటుగా 12 రాశులలో జన్మించినటువంటి వారికి కూడా
మన జీవితంలో మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా, అలాగే యోగం కలగాలన్నా అవయోగం కలగాలన్నా, సుఖము దుఃఖము, లాభము నష్టము, ఇలా ఏదైనా కానీ మనకు జరగాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతాయి. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణముగా మనకు లభించాలి అనే సదుద్దేశముతో మన పీఠం ఆధ్వర్యంలో 12 రాశిలో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా చైత్ర పౌర్ణమి మరియు అతి శీఘ్ర ఫలితాలనిచ్చే 3 నక్షత్రాలలో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం రోజున సాయంకాలం 6 గంటలకి ప్రదోషకాల సమయంలో నవగ్రహ పాశుపత మంత్రహోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమం, అనుకూల దాంపత్యము వివాహ సిద్ధికి, అలాగే ఉద్యోగ ఆర్థికాభివృద్ధికి లక్ష్మీ మూలమంత్ర సంప్రీత లక్ష్మీ సూక్త హోమము మరియు సర్వకార్య సిద్ధికి సంబంధించి రుద్రహోమం లాంటివి జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ ఈ మధ్యకాలము నిరుద్యోగస్తులకి ఉద్యోగస్తులకి అనుకూలము. అలాగే 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము అనుకూలమైనటువంటి కాలము. మరియు ఈ సంవత్సరం 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ మధ్య ఉన్నటువంటి కాలము. అలాగే ఈ సంవత్సరం 14 ఏప్రిల్ నుంచి 14 మే అంటే 19 మార్చి నుంచి 14 మే వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వచ్చే సంవత్సరం 14 మార్చి నుంచి ఉగాది వరకు ఉన్నటువంటి సమయం కూడా అప్పటికి వచ్చే సంవత్సరానికి కూడా అనుకూలం. కాబట్టి ఈ చెప్పిన సమయాల్లో కనుక మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే నిరుద్యోగస్తులకి ఉద్యోగం, వేరే సంస్థల్లో ప్రయత్నం చేసుకుంటే అనుకూలం, అలాగే ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్కి సంబంధించిన అనుకూలం. ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కోరుకున్న చోట బదిలీలు, ప్రమోషన్స్ జరగడం, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూల వాతావరణం, అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరుల వల్ల పొందడం, చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ సంవత్సరం జీవిస్తారు అని చెప్పవచ్చు. అలాగే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉంటుందో అది కాస్త ఉద్యోగములో నిలదొక్కుకోవడానికి, ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందడం కోసం మీరు అనుకూలమైనటువంటి ప్రయత్నంలో అనగా అనుకూలమైన వాతావరణంలో మీరు ఉండండి. లౌక్యాన్ని ప్రదర్శిస్తూ సంయమనంతో కనుక ఉన్నట్లయితే ఉద్యోగంలో వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉండదో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి కాలం ప్రధానంగా మీ యొక్క సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి, నష్టములు ఎక్కువగా ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. జాగ్రత్తలు పాటించండి. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ ఈ మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఈ సమయం కాస్త కీలకమైనటువంటి సమయము. అంటే ఉత్సాహము, ప్రోత్సాహము అన్నీ ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్లో మీరు ఫెయిల్యూర్ అవుతారు. కాబట్టి జాగ్రత్త పడండి. అత్యుత్సాహము, అతి ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పనికిరాదు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ ఈ మధ్యకాలంలో ఏం జరగబోతుంది? కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి. అనవసరమైనటువంటి రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, లేదా మీ డబ్బు ఎదుటి వాళ్ళకి అడగగానే ఇచ్చేయడం, తద్వారా అవి రాని బాకీలుగా ఉండడం అనేటువంటిది జరగబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ యొక్క వాక్కుని మితంగా వాడుకుంటే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక 12 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 8వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అద్భుతమైనటువంటి సమయము. ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా జనవరి 24 నుంచి గురువు అనుకూలంగా ఉండడండి. జనవరి 24 వరకు, అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు. కాబట్టి ఆ సమయం అనుకూలంగా ఉండదు. కానీ కుజుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత గురువు వల్ల వచ్చే దోషము తగ్గించబడుతుంది. అందుకనే ఈ యొక్క మిథున రాశిలో వాళ్ళకి ఒక గ్రహం మైనస్ అయినప్పటికీ ఇంకొక సమయంలో ప్లస్ పాయింట్గా మారుతుంది. అందువల్లనే అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఈ మిథున రాశిలో వారు ఉంటారని చెప్పవచ్చు.
ఈ మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి సకాలంలో మీరు ఉత్తీర్ణతను పొందుతారు. కోరుకున్న చోట మీకు కళాశాలలో మీకు ప్రవేశం లభిస్తుంది. విదేశీయానానికి అనుకూలము. ఆశించిన మేర కంటే ఎక్కువగా ఉత్తీర్ణత శాతంతో ఆనందకరంగా మీరు పాస్ అవుతారు. ఇక ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. అలాగే పార్టీ పెద్దల సహాయ సహకారాలతో నామినేటెడ్ పోస్ట్ అనేటువంటిది లభిస్తుంది. ఏదైనా ఒక పదవిని లభించి తద్వారా ప్రజల యొక్క మన్ననలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేసుకున్న 2 పంటలు కూడా చాలా దిగుబడి ఎక్కువగా ఉండి రాబడి కూడా అధికంగా ఉంటుంది. అన్ని విధాలుగా ప్రోత్సాహకంగా ఉంటుంది. వాణిజ్య పంటలు కూడా కలిసి వస్తాయని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి కళాకారులు, నటులు, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఆశించిన మేర మీకు ముఖ్యంగా నటులకైతే ప్రజల యొక్క మన్నన ఉన్నప్పటికీ కూడా ఆశించిన మేర ప్రాజెక్టులు రాకపోవడము, అలాగే వచ్చిన అవకాశాలు కొంత చేజారిపోవడం అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కళాకారులకు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే ఇంకా భవిష్యత్తులో మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి అత్యున్నతమైనటువంటి పురస్కారాలు లభిస్తాయి. తద్వారా మీకు మంచి జరగబోతుంది. అవార్డులు, రివార్డులు ప్రకటించడం, తద్వారా మీకు మంచి శుభమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులు పొందుతారని చెప్పవచ్చు. తర్వాత అన్ని ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా శుభమైనటువంటి పరిణామాలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఈ వ్యాపారస్తులు ప్రధానంగా చేస్తున్నటువంటి వ్యాపారము, వృత్తులలో అనుకున్న దానికంటే ఎక్కువగా ధనాదాయం ఉంటుంది. గతం కంటే కూడా ఒక మార్గంగా ఆదాయం వస్తే ఈ సంవత్సరం 2-3 మార్గాల ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత మిథున రాశి వారు గతం కంటే కూడా ఎక్కువగా వైభవోపేతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. గృహ నిర్మాణము అనేటువంటిది ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఈ సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో నూతన గృహ ప్రాప్తి పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి చక్కటి శుభవార్త వింటారు. కోరుకున్న జీవిత భాగస్వామిని మీరు పొందగలుగుతారని చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కోల్పోయినటువంటి గౌరవం, మర్యాద అన్నీ మీరు పొందుతారు. ఇప్పటి వరకు కుటుంబంలో కావచ్చు, బంధుత్వంలో కావచ్చు, మిమ్మల్ని కాస్త తక్కువగా చేసినటువంటి వాళ్ళు ఈ గ్రహ ప్రభావం చేత మీలో ఒక గొప్పతనాన్ని చూడడం, తద్వారా మీకు గౌరవ మర్యాదలు పెరగడం అనేటువంటి జరుగుతుంది. ఆస్తిపాస్తులు కొనుగోలు చేస్తారు. విలువైన ఆభరణాల్ని పొందగలుగుతారని చెప్పవచ్చు. మిమ్మల్ని చూసి అసూయ పడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అన్ని విధాలుగా మీరు మెలకువతో, తెలివితో ప్రవర్తించండి. కొన్ని చోట్ల అనవసరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తర్వాత ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారు చేయాల్సిందల్లా కూడా మీ యొక్క అభివృద్ధిని చూసి ఎదుటి వాళ్ళు కాస్త కంటగింపుగా మారుతుంది. కాబట్టి ఎక్కువ సార్లు నరదృష్టి అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దిష్టి తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మీ అభివృద్ధి ఎదుటి వాళ్ళకి కంటగింపుగా ఉండడం, అసూయ, ఈర్ష్య ఎదుటి వాళ్ళ వల్ల మీరు పొందుతారు. తద్వారా మీరు ఎంత అభివృద్ధిని పొందాలనుకున్న కొన్నిసార్లు నరుని దృష్టి సోకితే నల్లరాయిన పగులుతుందని సామెత కదా. ఎందుకంటే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి సంతానం వల్ల కూడా మీరు మంచి సంతోషాన్ని పొందుతారు. మీ సంతానంతో కూడా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఎటు చూసినా అన్ని గ్రహాలు కూడాను సంపూర్ణంగా అనుకూలించడం ఈ మిథున రాశి వారికి మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా సమస్యలు అనేటువంటి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఉంటాయి. సమస్య లేని మానవుడు ఉండడు. కాబట్టి ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టక పారాయణము, అలాగే గురు చరిత్ర 3 పారాయణాలు కనుక చేసినట్లయితే ఆ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున
సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ, సుదర్శన, రుద్ర, లక్ష్మీ హోమాదు లాంటివి సాయంకాలం 6 గంటలకు ప్రారంభమవుతాయి. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవడం ద్వారా మీరు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఈ సంవత్సరం అంతా మంచిగా జరగాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. గమనించుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి సప్తమ శని ప్రభావము జాతకరీత్యా యోగము కాదు, అవయోగము కాదు. కాకపోతే అనుకున్నటువంటి ప్రతి పని కూడాను ఆలస్యంగా పూర్తి చేయాలనేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా పోస్ట్పోన్మెంట్ ఆఫ్ వర్క్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ పని ఏ రోజుకు ఆ రోజు కనుక ముగించుకునే ప్రయత్నం కనుక చేసుకున్నట్లయితే ఈ శని ఈ కన్యా రాశి వారికి యోగప్రదుడుగానే మారుతాడు. ఇక తదనంతరం ఈ కన్యా రాశి వారికి షష్టమ రాహు డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉన్నటువంటి కారణం చేత ప్రతి పనులలో కూడాను పోటీతత్వంతో ముందడుగు వేస్తూ అన్నిట్లో కార్య విజయాన్ని సాధించుకునే విధంగా మీ యొక్క ప్రణాళిక ఉంటుంది అని చెప్పొచ్చు. తద్వారా అన్ని విధాలుగా ఈ రాహువు అన్ని విధాలుగా శత్రుంజయత్వాన్ని, కార్య అనుకూలతని కలగజేస్తాడు. ఇక 12వ ఇంట కేతు యొక్క ప్రభావం రాహుకి వ్యతిరేకంగా ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి రాహు ఎంత సమర్థవంతంగా మీ యొక్క ప్లాన్ని మీ తెలివితేటలతో మీరు అమలు పరుచుకోవాలనుకుంటారో ఈ కేతు ఇక్కడ వ్యయస్థానంలో స్థితి పొంది ఉండి ఆ యొక్క అమలుకు వచ్చేటువంటి ఇంప్లిమెంటేషన్ అయ్యేటువంటి పనులలో ఆటంకాలు తరచూ కలగజేస్తుంటాడు. కాబట్టి ఈ కేతు యొక్క అనుగ్రహాన్ని పొందితే చాలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం అనగా డిసెంబర్ 5వ తారీఖు వరకు సంపూర్ణంగా అనుకూలంగా మారుతారు. ఇక ప్రధానంగా నైసర్గిక శుభగ్రహమైనటువంటి గురువు దశమ కేంద్ర స్థానంలో స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ యొక్క అభివృద్ధిని ప్రధానంగా మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం. కాకపోతే ప్రధానంగా బాధక స్థానాధిపతియే దశమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత మీకు ప్రధానంగా అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దశమ గురువు యొక్క సంచార ప్రభావం నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం. ఎందుకంటే మే 31వ తారీఖు వరకు కూడాను అనుకూలంగా ఉండదు. కాబట్టి ఇటు రాహు అనుకూలంగా ఉన్నాడు, శని సాధారణంగా యోగిస్తున్నాడు, కేతు అనుకూలంగా లేడు, గురువు అనుకూలంగా లేడు మే 31వ తారీఖు వరకు. తదనంతరం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇటు రాహువు ఇటు గురువు ప్రధానంగా అన్ని విధాలుగా యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ఏదైనా పని సాధించుకోవాలి, కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి, అనుకున్న పనులలో ముందడుగు వేయాలి, ఆర్థిక పుష్టి జరగాలి, ధనాభివృద్ధి కావాలి, అన్ని విధాలుగా సహాయ సహకారాలు సమాజం నుంచి, కుటుంబం నుంచి, ఉద్యోగం చేస్తున్నటువంటి తోటి సహాయ ఉద్యోగస్తుల నుంచి పొందాలనుకున్నప్పుడు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం ఈ 5 నెలల కాలంలో మీరు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ 5 నెలల సమయంలో కొత్త ఉద్యోగాల్లో మీరు చేరవచ్చు, ఉద్యోగంలో వేరే ఉద్యోగానికి మారవచ్చు. అలాగే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కొత్త వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లాంటివి చేసుకోవచ్చు. అన్ని విధాలుగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు కూడాను సింహరాశిలోనే గురు సంచార ప్రభావం కాస్త ఒడిదుడుకులు చేసేటువంటి ప్రతి పనులలో కూడా ఎక్కువగా ఉండడం. ముఖ్యంగా అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉండి అనేక విధాలుగా ఈ సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇందులో భాగంగా పుణ్యక్షేత్రాల తీర్థయాత్రలు చేయడము, మఠాధిపతులు, పీఠాధిపతుల యొక్క అనుగ్రహాన్ని పొందడం ఈ అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయంలో జరుగుతుంది. తదనంతరం ఈ జనవరి 24 నుంచి ఉగాది వరకు కర్కాటక రాశిలోనే మళ్ళీ గురు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా ఈ 5 నెలలు మళ్ళీ జనవరి 24 నుంచి ఉగాది 2.5 నెలలు మొత్తం చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి 7 నెలలు అనుకూలంగా ఉంటుంది, 5 నెలలు అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి మీ ప్రణాళికలన్నీ కూడా చెప్పినటువంటి శుభ సమయాలు ఉన్నప్పుడు మీరు ప్రణాళికను కనుక మీరు ముందడుగు వేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి నిరుద్యోగస్తులకి ఎప్పుడు ఉద్యోగం లభిస్తుంది, అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగంలో వేరే సంస్థల్లో ఎప్పుడు మనం ప్రయత్నం చేయవచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి బదిలీలతో కూడుకున్నటువంటి
అలాగే కోరుకున్న చోట బదిలీలు, ప్రమోషన్స్ ఎప్పుడు ఏ సమయంలో లభిస్తాయి, అన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటువంటి కాంట్రాక్టర్లకి ఏ సమయంలో బిల్స్ ప్రజెంట్ చేస్తే ధనము బిల్స్ పాస్ అవుతాయి, అలాగే కొత్త టెండర్లు చేంజింగ్ ఇచ్చుకోవచ్చో మనం క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి 15 జూన్ నుంచి 16 ఆగస్టు వరకు ఉన్నటువంటి కాలము ఈ కన్యా రాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలముగా చెప్పబడింది. ఈ సమయంలో మీరు ఏదైనా చేయవచ్చు. మే 31వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కూడాను ప్రధానంగా ఉన్నటువంటి సమయం ఈ సమయం కాబట్టి, ఈ సమయం కూడా గురువు అనుకూలంగా, రవి సంచారం కూడా అనుకూలంగా ఉన్నటువంటి సమయం కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆ తదనంతరం 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలము, అలాగే వచ్చే సంవత్సరం 13 ఫిబ్రవరి నుంచి 14 మార్చి వరకు ఉన్నటువంటి కాలము అన్ని విధాలుగా నిరుద్యోగస్తులకి, ఉద్యోగస్తులకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే కాంట్రాక్టర్లు, ఉద్యోగస్తులకి ఈ సంబంధించినటువంటి సమయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మిగతా సమయాల్లో బాగుండవా, మిగతా సమయంలో ప్రయత్నం చేయకూడదా అంటే, గ్రహాలు అనుకూలంగా లేని సందర్భంగా ఉన్నప్పుడు ప్రయత్నం చేసినా మీ యొక్క దైవానుగ్రహం పూర్వపుణ్య కర్మ వల్ల వచ్చినప్పటికీ కూడా ఆ ప్రయత్నంలో మీరు అడుగుపెట్టిన తర్వాత అక్కడ కొన్ని కష్ట నష్టాలు భరించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వాటికి సిద్ధంగా ఉంటే మిగతా సమయంలో కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు. ఇలా ఈ కన్యా రాశి వారికి చెప్పినటువంటి మంచి చెడు అలా ఎలా అయితే ఏ విధంగా ఉందో 12 రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కూడా వాళ్ళ జీవితంలో మంచి చెడు జరగాలి అనంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కావాలి. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున సంబంధించి చైత్ర పౌర్ణమి మరియు అత్యంత శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేటువంటి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున జాతకరీత్యా అన్ని రకాల దోషాల నివారణకి సంబంధించి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ఏప్రిల్ 1వ తారీఖు సాయంకాలం 6 గంటలకి నవగ్రహ పాశుపత హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన రుద్రహోమాలతో పాటుగా ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక అభివృద్ధి, దాంపత్య, వివాహ ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి కుజ సంచారం అనగా 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి కాలము ప్రధానంగా ఈ సంబంధించినటువంటి చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అడ్డంకులు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి. అలాగే ధనపరంగా నష్టం కూడా ఉంటుంది. మీ యొక్క తోటి వ్యాపారస్తులతో లేకపోతే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వాళ్ళతో కాస్త వాగ్వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి సమయం కూడా అనుకూలంగా లేదు. ఇటు గురు అనుకూలంగా లేడు, అలాగే శని కూడా అనుకూలంగా లేకపోవడం, కుజుడు కూడాను అష్టమ స్థాన స్థితి ప్రభావం చేత ప్రధానంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశము, శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది. ధన నష్టం కూడా సూచిస్తుందని చెప్పవచ్చు. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి కాలము, ఈ సమయము ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి మీతో పరిచయస్తులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశము గోచరమవుతుంది. అలాగే గృహంలో ప్రశాంతత ఉండదు. ఇంట్లో కంటే బయట ఎక్కువగా ఉండాల్సినటువంటి పరిస్థితి, వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయి. న్యాయస్థానానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకైతే చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త చెయ్యని నేరానికి మీ మీద శిక్ష పడేటువంటి అవకాశం గోచరమవుతుంది. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి సమయం ప్రధానంగా మీరు సంతోషంగా ఉంటారు, కానీ గృహంలో ప్రశాంతత ఉండదు. అలాగే సంబంధించినటువంటి సంతాన మూలకంగా కష్టాలు, నష్టాలు అనేటువంటివి ఉంటాయి. మీలో అత్యుత్సాహం ఉండడం, ఎదుటివారిని చులకనగా చూడడం వల్లనే మీరు ఎక్కువగా కష్ట నష్టాలు కొని తెచ్చుకుంటారని చెప్పవచ్చు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలం చాలా అద్భుతమైనటువంటి కాలం. ఈ సమయం కూడా గురు అనుకూలంగా ఉంటాడు, రాహు అనుకూలంగా ఉంటాడు. కాబట్టి చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఏదైతే జూన్ 1వ తారీఖు తర్వాత మీరు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాల్లో వాటికి సంబంధించినటువంటిది ఈ 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ లోపల అద్భుతమైనటువంటి ప్రగతిని సూచిస్తారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, మీకు విశేషమైనటువంటి రాజయోగం కలిగేటువంటి సమయంగా చెప్పవచ్చు. 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలము కుజుడు స్తంభించి వ్యయస్థానంలో స్థితి పొంది ఉండడం. ప్రధానంగా గమనించుకున్నట్లయితే సోదరీమణులతో విభేదాలు, అలాగే శక్తికి మించి పని చేయలేకపోవడము, అలాగే సంబంధించినటువంటి న్యాయస్థానము, అలాగే శత్రువులతో ఓడిపోవడము లాంటివి, అనగా మీరు చేస్తున్నటువంటి పనులలో మీరు ఓటమి పాలవ్వడము అనేటువంటివి జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి మే 31వ తారీఖు వరకు అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎక్కువగా కేర్ తీసుకొని వాళ్ళని ముందడుగు నడిపించాల్సినటువంటి పరిస్థితి. అలాగే విదేశీ యానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం, ఆ సమయంలో మీరు విదేశీ విద్యకి మీరు
ఖచ్చితంగా వెడతారు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ సమయం చాలా అనుకూలము. ప్రధానంగా H1B కాంట్రాక్ట్‌లు మళ్ళీ పొడిగించబడడము, కొత్త కాంట్రాక్ట్స్ రెన్యువల్స్ అవుతూ ఉండడము, కొత్త జాబులు సంపాదిస్తుండడం విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి ప్రధానంగా రాహువు, గురువు, శని సంబంధించినటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల పార్టీ పెద్దల యొక్క ఆదరాభిమానాలు అనేటువంటి పొంది తద్వారా మంచి పదవిని పొందేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి నటీనటులు అలాగే 24 ఫ్రేమ్స్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అవకాశాలు చాలా బాగా వస్తాయి. ప్రధానంగా మీ పేరు ప్రతిష్టలు పెరిగే పాత్రలు పోషించడం తద్వారా భవిష్యత్తులో వీటికి సంబంధించినటువంటి ఫలితము వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది లోపల మీరు పొందుతారు. అవార్డులు సొంతం చేసుకుంటారు. ధనాన్ని కూడాను చక్కగా పెంపొందించుకుంటారు. నూతన నటీనటులకి మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రైతులకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటి పంట కంటే రెండవ పంట చాలా అద్భుతంగా మీకు దిగుబడి, రాబడి అనేటువంటిది కలుగుతుంది. కౌలుదారులు మాత్రం సంతోషంగా ఉంటారు. అన్ని రకాల రుణాల నుంచి విముక్తులవుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అద్భుతమైనటువంటి విజయాలు సొంతం చేసుకుంటారు. మీరు కలలు కన్నటువంటి వాటికి వెళ్ళడానికి ఎక్కడికైతే వెళ్ళి మీ ప్రదర్శన చెప్పాలి, చూయించాలి అని అనుకుంటారో వాటికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు లభించడం తద్వారా భవిష్యత్తులో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకునే అవకాశం, మీ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళకి మంచిగా చక్కగా సమాధానం చెప్తారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది క్రీడాకారులకని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా మీరు అనుకున్న విధంగా మీ యొక్క జీవితం ఉండబోతుంది. గతంలో కంటే కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా మీ పట్ల ప్రేమ, ఆదరాభిమానంతో కుటుంబ సభ్యులు ఆదరిస్తారు. కోల్పోయిన చోటే గౌరవ, కీర్తి, మర్యాదలన్నీ కూడాను పొందుతారు. అలాగే సమాజంలో మీ మీద సంబంధించి మీరు అభివృద్ధిని చూసి మీ మీద బురద జల్లి మీకు వ్యతిరేకంగా మీకు వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వాళ్ళ పట్ల ఒకంత ఆలోచనతో, దృక్పథంతో ముందడుగు వేయండి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహోపకరణాలన్నీ కూడాను చక్కగా సమతీర్చుకుంటారు. మీకు వాహన యోగం అనేటువంటిది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. సంతానం కాని మహిళలకి సంతాన ప్రాప్తి అనేటువంటిది ఉండబోతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహము జరిగి చక్కగా దాంపత్య జీవితంలో కొనసాగుతారు. అలాగే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు ఉన్నటువంటి సమయము, ఈ సమయంలో కాస్త మానసిక ఆందోళన ఎక్కువగా స్త్రీ పురుషులకు ఉంటుంది. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చక్కటి శుభవార్త వింటారు అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే చాలామందికి కళ, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం. ఈ సొంత ఇంటి కళ అనేటువంటిది ఎప్పుడు సంప్రాప్తమవుతుంది? ప్రధానంగా మీరు గనక ప్రయత్నం చేస్తే జూన్ 1 నుంచి అక్టోబర్ 30 లేదా వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది లోపల మీకు సొంత ఇంటి కల నెరవేరబోతుందని చెప్పొచ్చు. తర్వాత చెప్పుకునేది ఏంటంటే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణం కంటే ఉన్నతమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా ఆనందయోగంగా ఈ సంవత్సరం గడుపుతారని చెప్పొచ్చు. ఏదైనా సమస్య కనుక వచ్చినట్లయితే మీ ఇంటికి తూర్పు దిక్కుగా ఉన్నటువంటి శివాలయంలో చేరుకొని లక్ష్మీ అమ్మవారికి, అలాగే శ్రీనివాసుడికి మరియు ఈశ్వరుడికి, అమ్మవారికి అభిషేకము, అర్చన జరిపించండి. ఈ విధంగా వరుసగా 3 రోజుల పాటు చేయండి. తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి మీ యొక్క జాతకరీత్యా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాదులు నమోదు చేసుకుని కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా ఈ యొక్క కన్యా రాశులతో పాటుగా 12 రాశులు జన్మించినటువంటి వారికి జీవితంలో ఈ సంవత్సరం అంతా వచ్చేటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకొని ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.